ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం స్వాతి నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అనేక విశేషాలు తెలియజేయండి. స్వాతి నక్షత్రం ఇది పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఇది శుభ నక్షత్రాలు చెప్పమంటే టక్మన్ స్వాతి నక్షత్రం చెప్పే దాంట్లో ఎక్కువ మంది ఉంటారు. ఈ నక్షత్రం ఉన్న సందర్భంలో స్వాతి కార్తె, ఈ కార్తెలో పడే వర్షాల్లో పడేటువంటి సందర్భంలోనే ముత్యాలు తయారవుతాయి. అందుకే స్వాతి ముత్యాలు అంటారు. అంటే అంత ప్రత్యేకమైన నక్షత్రం ఇది. ఈ నక్షత్రానికి అధిదేవత వాయు భగవానుడు. ఈ నక్షత్రంలో నరసింహస్వామి ఉద్భవించారు. తేనె, కాఫీ లాంటి మధురమైన పదార్థాలు ఈ నక్షత్రంలో ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిగ్రహము రాహువు. ఇది తులారాశిలో ఉంటుంది. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. రాహువు శుక్రుడు అధికమైన భోగ లాలసత్వాల కారకులవుతారు. కళలకు కానాచిగా ఉంటుంది ఈ రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అనేక మంది సుప్రసిద్ధ మహానటులు, ప్రపంచ స్థాయి యాక్టర్స్ మొత్తం ఈ రాశిలో ఉంటారు, ఈ నక్షత్రంలో ఉంటారు. మన ఎన్టీ రామారావు గారు, అలాగే దాసరి నారాయణరావు గారు, వీళ్ళంతా కూడా స్వాతి నక్షత్రంలో తులరాశిలో పుట్టిన వాళ్ళే, గొప్ప కళాకారులు. అదేవిధంగా ఈ నక్షత్రం ఉన్న రోజు, స్వాతి నక్షత్రం రోజు పదవి అలంకారం చేయకూడదు. అంటే ప్రమాణ స్వీకారం కానీ, ఉద్యోగంలో చేరి సంతకం పెట్టడం కానీ, ఇంకేదైనా బాధ్యతలు స్వీకరించడం కానీ, ఒక అధికారాన్ని స్వీకరించడం కానీ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అధికారం అంటే రవిగ్రహము. రవిగ్రహం ఈ నక్షత్రంలో నీచబడిపోతుంది. కాబట్టి ఈ నక్షత్రంలో ప్రమాణ స్వీకారం కూడా చేయకూడదు ఎవరు కూడా. అంటే రాజకీయం కూడా ప్రారంభించకూడదు. రాజకీయం అంటే రవి, రాజకీయం రాహు కూడా వస్తాడు. కానీ ఈ నక్షత్రంలో రవిగ్రహం నీచబడిపోతుంది. కాబట్టి వాళ్ళకు పదవీ భంగం జరుగుతుంది. కాబట్టి ఈ నక్షత్రం యొక్క ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకు చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కానీ వీళ్ళు చాలా కష్టాలు పడతారు. మామూలు కష్టాలు కాదు, వీర భయంకరమైన కష్టాలు పడతారు. పడి వీళ్ళని చూసి సమాజం నేర్చుకునే స్థాయిలో మళ్ళీ గొప్పగా బతుకుతారు. మరి రామారావు గారు అని చెప్పాను నేను. రామారావు గారు సైకిల్ మీద పాలు అమ్మారని, ఆయన సైకిల్లో వేసుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడ్డాడు. పడి ఒక గొప్ప కళాకారుడిగా ఎదిగి ఈరోజు ఒక చరిత్రను సృష్టించి తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలు వాళ్ళ వంశానికి మరణం లేని, మకుటం లేని మహారాజులాగా వెలుగుంది, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఈ నక్షత్రంలో పుట్టినవాడే. అలా చరిత్ర సృష్టించేవాళ్ళు. వాయు భగవానులు ఈ రాశికి, ఈ నక్షత్రానికి అధిదేవత అని చెప్పాను. గ్రహం వేరు, అధిదేవత వేరు. నరసింహస్వామి ఆయన గాల్లోనే ఉద్భవించాడు. కింద ఉండకూడదు, ఆయన ఉండకూడదు. అంటే మధ్యలో రావడానికి కారణం ఈ నక్షత్రం రోజు ఉద్భవిస్తే తప్పితే వేరే అవకాశం లేదు. అంత కన్వెంట్గా వేరే నక్షత్రం లేదు. కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఇన్ని ఉంటాయి. వీళ్ళకి డబ్బు పరంగా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వీళ్ళు బాగా సంపాదిస్తారు. వీళ్ళు సంపాదించడం ఎవరు సంపాదించరు, మొత్తం పోతుంది. మళ్ళీ సంపాదిస్తారు, మళ్ళీ పోతుంది. సంపాదిస్తూనే ఉంటారు, అది పోతూనే ఉంటుంది. పోవడం అంటే దేనివల్ల? వీళ్ళ చేతుల ద్వారా వీళ్ళు చేస్తారు. చుట్టుపక్కల వీళ్ళకు ఉంటారు, అందరికి వీళ్ళే పెడేస్తారు, ఇచ్చేస్తారు. వీళ్ళ చుట్టూ అభిమానంగా ఉంటే చాలు, ఇచ్చేస్తారు. ఇప్పుడు రామారావు గారు సంపాదించారు, అది ఏమైపోయింది? ఎవరు కూడా పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు అలా అంటున్నానంటే తేనె, ఈ నక్షత్రంలో తేనె ఉంటుంది అని చెప్పాను. తేనె పెట్టే ఎక్కడెక్కడి నుంచో సేకరించి ప్రపంచవ్యాప్తంగా తేనె ఎక్కడికి వస్తుంది, వేరే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారు. వేరే వాళ్ళు మంట పెట్టో ఏదో పొగ పెట్టో ఎత్తుకెళ్ళిపోతారు. మళ్ళీ తేనెటీగలు గమ్ముంటాయా, ఇంకో చోట పెడతాయి. మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో సంచి పెడతాయి. మళ్ళీ ఆ ఎలుగుబంట్లో, అడవి జాతులలో, లేదా తేనె సేకరించేటువంటి కార్మికులు అడవిలో ఐడెంటిటీ కార్డు పెట్టి తిరుగుతుంటారు. ఎక్కడ తేనున్నా రిస్క్ చేసి మరీ వెళ్ళి తీస్తారు. అట్లా వీళ్ళ సంపాదన ఇతరుల పాలు అవుతూనే ఉంటుంది. వీళ్ళు అందరిని ఆదరించేస్తారు. వీళ్ళు చుట్టూ అందరిని ఆదరించేస్తారు. వాళ్ళు ₹1 అయితే ₹2 ఇస్తారు. అలా ఉంటుంది ఎక్కడ ఏ సెక్షన్లో ఉన్నా సరే. కాబట్టి వీళ్ళు సంపాదిస్తారంటే వీళ్ళు సంపాదించి ఎవరు సంపాదించరు. మళ్ళీ జీరో అవుతుంది, మళ్ళీ
తేనె పెట్టి ఎలా ఉంటుంది అలా ఉంటుందండి వీళ్ళ లైఫ్. అంటే అసాధ్యమైనది చేస్తారు. తేనెటీగ తేనె సేకరించడానికి భూమండలం ఎంత ఉంటుందో అన్ని కిలోమీటర్లు తిరగలుగుతుంది. పువ్వుని నొప్పించకుండా అందులోంచి మకరందం తీసేటువంటి అద్భుతమైనటువంటి జీవిది. వీళ్ళు కూడా అలాగే ఎవరిని నొప్పించకుండానే అందరితో. రామారావు గారు ఒకటే ఉంటారు, మీరు మేమని సంప్రదిస్తాడు ఆయన. ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా మీకేం కావాలి మా నుంచి అంటాడు. మీరు మేము అని మాట్లాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనే. నువ్వు నేను అంటే అంటున్నారు అందరూ. నీకేం కావాలి చెప్పు అంటారు. మీకేం కావాలి మా నుంచి అంటాడంటే ఆయన అద్భుతమైనటువంటి. కాబట్టి అందరినీ ఆదరించేటువంటి, అందరికి ఉపయోగపడేటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రము. స్థానచలనం కలిసి వస్తుంది అంటారా వీళ్ళకి? నిత్యం ఒక చోటకుండా ఎప్పుడో ఎక్కడో చోటకు వెళ్తూ ఉంటే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా మా వాయువు భగవానుల వారు దీనికి అధిపతి అని చెప్పాను. తేనెటీగ ఈ నక్షత్రం అని చెప్పాను. తేనెటీగ స్థానచలనం అంటే తీసేస్తారు, మళ్ళీ ఇంకో చోట పెడతా ఉంటుంది, తీసేస్తారు, ఇంకో చోట పెడతా ఉంటాం. గ్యాదరింగ్. వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వాయుతత్వం వాయుదేవుడు యొక్క అధిదేవత కాబట్టి. ఆ రాహు సర్పగ్రహం కదా. రాహు దీనికి సంబంధించిన వాడు. రాహు అంటే సర్పం అంటే పాము ఒక చోట ఉంటుందా, తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఒకే చోట ఉండమంటే వీళ్ళు మైండ్ పనిచేయదు. స్థానచలనం మా కొత్తదనం చూస్తూనే ఉండాలంటారు. అదేవిధంగా నటనలో వీళ్ళకి ఎందుకు ఈ నటన కౌశలం వస్తుందంటే, లేనిది ఉన్నట్టు చూపించేదే నటన. రాహు అంటే మాయ, యాక్టింగ్ రాహు అంటేనే. ఆ నటనా కౌశలం రావడానికి కారణం శుక్రుడు రాహువు. కాబట్టి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ఏమున్నది కనికట్టు అన్ని రకాల యాక్టింగ్లు వీళ్ళు చేయగలుగుతారు. అందుకే రామారావు గారు కూడా ఏ వేషం వేసినా ఆయన సూట్ అయిపోయాడు, అందుకనే పుట్టాడని విధంగా. కాబట్టి వీళ్ళకి స్థానచలనాలు జరుగుతూనే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి సలహాలు సూచనలు ఇస్తారు గురుగారు? ఇన్వెస్ట్మెంట్ల పరంగా తీసుకుంటే ఇప్పుడు మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు ఏం చేయాలంటే, చరాస్తులు సంపాదించాలి ముందు, వాటిని స్థిరాస్తులుగా మార్చాలి. చరాస్తులు అంటే ఏమి? గోల్డ్ స్కీమ్స్ వేయడము, చిట్ ఫండ్స్ వేయడము, మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ రన్లో వేయడము, మెటల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్, సిల్వరు, కాపరు లాంటి మెటల్స్ పైన షేర్ మార్కెట్లు పెట్టడము, కొద్దిగానే పెడుతూ రావాలి. తేనె ఎలా సేకరిస్తుందో కొద్దిగా బొట్టే తెచ్చి సేమ్ అలాగే చేస్తూ వాటిని స్థిరాస్తులుగా మార్చాలి. స్థిరాస్తులుగా ఎవరితో ఎలా మార్చాలి? భార్య పిల్లల పేరుతో మారుస్తూ రావాలి. వీళ్ళ పేరుతో పెట్టుకుంటే వీళ్ళు దానాధర్మం పరోపకారం అనేస్తారు. కాబట్టి వాళ్ళ పేరుతో చేయడం బెటరు. ఇలా చేసినప్పుడు ప్రాపర్టీస్ డెవలప్ అవుతాయి, ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. మల్టిపుల్ రిలేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా? మల్టిపుల్ రిలేషన్స్ అంటే తులా లగ్నంలో పుట్టాలి, తులా రాశిలో పుట్టి ప్రయోజనం లేదు. తులా రాశిలో పుడితే తాత్కాలికమైన ఆలోచనలు ఉంటాయి. లగ్నంలో పుట్టినప్పుడు బలం ఎక్కువ ఉంటుంది. లగ్నంలో పుట్టి వీళ్లకు మళ్ళీ వేరే గ్రహాల సంపత్తి కూడా వ్యతిరేకంగా ఉండాలి. అంటే మేము వ్యక్తిగత జాతకం తీసుకున్నప్పుడు 7వ స్థానం నిర్జీవమైన తులాలగ్నంలో పుట్టి, ద్వితీయాధిపతి లాభంలో ఉన్న, ద్వితీయాధిపతి అంటే 2వ ఇంటి వాడు కుజుడు 11వ ఇంట్లో ఉన్న, అదేవిధంగా 11వ ఇంట్లో 2వ స్థానాధిపతి వేరే గ్రహాలున్నా, మల్టిపుల్ రిలేషన్స్, ఒకటికి మించినటువంటి శారీరక సంబంధాలు ఆడవాళ్ళని కావచ్చు మగవాళ్ళని కావచ్చు ఉంటాయి. అవన్నీ సప్తమాధిపతి, సప్తమ స్థానం నక్షత్రాలు, కలత్రకరుడు శుక్రుడు, 2వ అధిపతి, 2వ కుటుంబం అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు అనేది చూడడము, ఇవన్నీ వ్యక్తిగత జాతకంలో తెలుస్తాయి. టక్మని ఈ నక్షత్రం వాళ్ళకి 2 వివాహాలు 3 వివాహాలు ఆక్రమణ సంబంధాలు ఇంత లూజ్ టాకింగ్ అవుతుంది, అట్లా చెప్పకూడదు. ఈ లగ్నమే కాకుండా వేరే లగ్నం వాళ్ళకు కూడా ఉంటుంది. దానికి ఆ లగ్నం ఇచ్చే ఎలా క్యాలిక్యులేషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఏదంటే అది మాట్లాడి హట్ చేయకూడదు ఎవరిని, తప్పది. ఇది ఎంకరేజ్ చేసి ఆనందపడి మాట్లాడే విషయాలు కావు, ఇవే వ్యక్తిగత విషయాలు. కాబట్టి ఈ లగ్నానికి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కంపల్సరీ ఉంటాయి. అడ్జస్ట్ కాలేరు. రామారావు గారికి కూడా బసవతారకం గారు చనిపోయారు, ఆయనకి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ అయింది, మళ్ళీ వివాహం చేసుకున్నారు, దానివల్లే మళ్ళీ డిస్టర్బెన్స్ అయింది. తులాలగ్నం తులారాశి అయిన స్వాతి నక్షత్రం అంటే మ్యారిటల్ లైఫ్, ఎందుకంటే ఆయన తీసుకుంటున్నామంటే ఆయన అంతే తెలియని వాళ్ళు లేరు కాబట్టి, అంతే, ఇంకేం లేదు. ఆయన గురించి మాట్లాడడం కూడా ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కష్టాలు పడడానికి, ఒక స్థాయికి రావడానికి, మళ్ళీ పడిపోవడానికి, 10 మందిని ఆదరించడానికి, పేదవాళ్ళందరినీ ఆదరించడానికి, కొత్త పథకాలు పెట్టడానికి, అద్భుతమైనటువంటి మాట తీరు కలిగి ఉండడానికి, అన్నిటికీ ఆయన ఒక సంజీవిని లాంటి ఉదాహరణ. పార్ట్నర్షిప్, బిజినెస్లు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఏ నక్షత్రం వాళ్ళకి దూరంగా ఉండాలి, ఎవరికి మంచి కాంబినేషన్ అవుతారు వీళ్ళు ప్లస్లో? వీళ్ళు ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో కానీ పుట్టిన వాళ్ళకి నేను ఏం చెప్పానంటే మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పాను.
ఎందుకంటే కాలపురుషుడికి 7వ రాశి ఇది. తులారాశి 7వ రాశి. పెళ్లి చేసుకుని 7 అడుగులు వేయాల్సింది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఇది వైవాహిక రాశి అంటారు, వివాహ రాశి అంటారు దీన్ని. వివాహం ఎందుకు చేసుకుంటారు? జాతిని ఉత్పత్తి చేయడానికి, తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి. వీళ్ళు ఈ రాశికి, ఈ నక్షత్రం స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రాశి తులారాశి. తుల అంటే ధర్మదేవత చేతిలో ఉంటుంది. వీళ్ళపైన తప్పు చెప్తే వెంటనే ఒప్పుకోరు వీళ్ళు. నా మీదనే చెప్తామంటారు. తప్పు అయితే కూడా నిదానంగా ఒప్పుకుంటారు. ఇప్పుడు ధర్మదేవత ఉంటుంది కోర్టులో, ధర్మదేవత పైన తప్పు చెప్తే ఒప్పుకుంటుందా? అలా వీళ్ళ వివాహ విషయంలో అడ్జస్ట్ చేసుకోలేరు. అక్కడ డిస్టర్బెన్స్ అందుకే వచ్చేది, ఇంకేం లేదు. ఈ త్రాసికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా జీవితంలో అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసినట్టే చేసి మళ్ళీ ఒకటి కిందకు పైకోబోతుంది. ఈ ఒడిదుడుకులో జీవితాంతం ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకుంటే మంచిది అంటే, వీళ్ళు 6వ నక్షత్రం అయినటువంటి పూర్వాషాఢ నక్షత్రం చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు, శుక్రుడిది. అదేవిధంగా పుబ్బా నక్షత్రం 11వ స్థానంలో ఉంటుంది, వివాహం చేసుకోవచ్చు. భరణి నక్షత్రం 7వ స్థానంలో ఉంటుంది, వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశాధిపతి శుక్రుడు నక్షత్రము, ఈ స్వాతి నక్షత్రము శుక్రుడికి రాహుకి మంచి సఖ్యత ఉంది కాబట్టి ఇది వీళ్ళకి చక్కగా ఉంటుంది. స్వాతి నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రం వల్ల వివాహం చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వైనాసిక నక్షత్రము, వారాహిదేవిని ఆరాధించకూడదు. ఆశ్లేష నక్షత్రం తిరుమల పర్వతం అధిరోహించకూడదు. ఆశ్లేష నక్షత్రం రోజు ఆదిశేషుడి మీద పడుకుని ఉన్న మహావిష్ణువుని దర్శించుకోకూడదు. ఎందుకంటే అది వైనాసికం, వినాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ నక్షత్రం వల్ల ఎక్కువగా ఏ పనులు చేస్తే ఎక్కువగా రిస్క్లో పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటారు గురుగారు? చెప్పాను కదా స్టార్టింగే, పదవీ అలంకారం. కుర్చీలో కూర్చొని స్టార్టింగ్ ఫస్ట్ సిగ్నేచర్ పెట్టడము, ప్రమాణ స్వీకారాలు చేయడము, నామినేషన్లు వేయడము, లేదా ఇంకేదైనా ప్రారంభించడం. బండి కూడా కొని ఈ నక్షత్రంలో ప్రారంభించకూడదు. అంటే ఒక అధికారికమైనటువంటి ఏ కార్యక్రమం చేయకూడదు. రవిగ్రహం నీచబడుతుంది. వీళ్ళు వాచ్ కూడా కట్టకూడదు, డిజిటల్ వాచ్ కట్టాలి. డిజిటల్ వాచ్ అంటే ఏమి? నంబర్లు పడేది కట్టాలి. ఇది రాహు. నంబర్ ఇలా పడి మారిందంటే మాయ, లింక్ అవుతుంది. ముందుకేందుకు ఊగిందంటే మాయ, అది రాహు. స్థిరంగా తిరిగిందంటే రవి. కాలాన్ని సూచించేది, టైం సూచించేది రవిగ్రహమే. సూర్యుని బట్టి సూర్యోదయం సూర్యాస్తమయం లెక్కేస్తారు. అదే వాచ్ గోడ గడియారాన్ని ఆదివారం రోజు రాహుకాలంలో శివాలయంలో గిఫ్ట్గా ఇస్తే ఆ దోషం తగ్గుతూ ఉంటుంది. పితృ వంశీయులకు దూరంగా ఉండాలి. రవిగ్రహం బాధకాధిపతి కాబట్టి గోధుమలతో ఉన్న ఆహారం తక్కువ తినాలి. ఆరెంజ్ ఫ్రూట్స్, చాక్లెట్స్, జ్యూసు తక్కువ తీసుకోవాలి. రవి యొక్క రంగులో ఉన్నటువంటి ఏ వస్తువుని ఎక్కువగా తీసుకోకూడదు. అదే రంగులో కేసరి ఉంటుంది, అదే రంగులో మోతీచూర్ లడ్డులు ఉంటాయి, అదే రంగులో పపాయ ఉంటుంది, అదే రంగులో కొన్ని మామిడి పండ్లు ఉంటాయి. ఇవన్నీ చూసి తక్కువ తీసుకోవాలి. తీసుకోకుండా ఉండలేం. ఫేవరెట్ ఫుడ్స్గా తీసుకోకూడదు. కాబట్టి సూర్యప్రకాష్ సూర్యతేజ, భానుప్రకాష్ భానుతేజ, రవిప్రకాష్ రవితేజ, దినకర్, భాస్కర్, ఆదిత్య, సూర్యనారాయణ, ఇవన్నీ సూర్యుడి పేర్లే. బాధకాధిపతికి సంబంధించిన శబ్దంతో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ బంధుత్వం కానీ చేయకూడదు. కలిసి భోజనం చేయకూడదు, ప్రయాణం చేయకూడదు, డిస్కషన్ చేయకూడదు. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు పెట్టుకోకూడదు. రవిహోరం వీళ్ళకి కలిసి రాదు. వీటన్నిటిని చూసుకొని కరెక్షన్ చేసుకోవాలి. 1-2 సార్లు ఈ వీడియో చూస్తే ఏం జాగ్రత్తలు అర్థమైపోతుంది. వీళ్ళు ఎలాంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలంటారు? లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురువు? వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన అంటే విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి. ఉదాహరణకు వీళ్ళ పేరు ఉందనుకోండి, విశాఖ నక్షత్రం అంటే ఒక ఆర్చ్ అని అర్థం. ఇలా అర్ధచంద్రాకారంలో పేరు రాస్తాం అనుకోండి. ఒక ప్రభుత్వ కార్యాలయానికి, ప్రభుత్వ జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలని ఇక్కడ స్టార్ట్ చేసి ఇటు తీస్తారు. ఇలా రాసుకుంటే వీళ్ళకి ఇంట్లో ఒక ఆర్చ్ లాగా ఫ్లవర్స్ వేసుకుంటే మంచిది. ఒక ఆర్చ్ అని అర్థం. అలా చేసుకోవచ్చు. అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది విశాఖ నక్షత్రం. ఆయన్ని కృత్తికా మాతలో 6 మంది పెంచారు సుబ్రహ్మణ్య స్వామిని. అదే కృత్తికా నక్షత్రం. ఈ 2 నక్షత్రాల ప్రభావం ఉంటుంది. కాబట్టి విశాఖ నక్షత్రం అంటే విసనకర్ర కూడా ఇలా ఆర్చ్లాగా ఉంటుంది, తాటాకుతో చేసింది. ఒక చిన్న విసనకర్ర ఇలా తీస్తే ఓపెన్ అవుతుంది, ఇలా చేస్తే క్లోజ్ అవుతుంది. దాన్ని జోలో పెట్టుకొని తిరగచ్చు. వీళ్ళు ఫైనాన్షియల్గా బాగుంటుంది. వీళ్ళ పేరు ఆర్చ్లాగా రాసుకోవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన లైఫ్ టైం చేసుకోవచ్చు. ఈ నక్షత్రం గురించి అనేక మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.